చందమామ కథలు రెండవ కథ. తల్లి లేని పిల్లి కూన. అనగనగా ఒక ఊరు. ఆ ఊరి బయట వాముల దొడ్లో ఒక పిల్లి ఉండేది. దాని కొబుల్లి పిల్లి కూన పుట్టింది. పాపం పిల్లి కూనని కన్న వెంటనే దాని తల్లి చచ్చిపోయింది. తల్లి లేని పిల్లి కూనకి పిల్లి భాష తెలియనే తెలియదు. పిల్లి కూనకు ఆకలి వేసింది. పాలు కావాలి, కానీ ఎలా అడగలో తెలియలేదు దానికి. పాపం ఆకలితో ఆవురావురమంటూ పిల్లి కూన వీధిలో పడింది. ఏడుస్తూ నడుస్తోంది. దారిలో దానికి ఒక కుక్కపిల్ల కనపడింది. పిల్లి కూనని కుక్కపిల్ల అడిగింది కదా, పిల్లి కూన గల్లగల్ల పిల్లి కూన, కళ్ళ నీళ్ళు ఎందుకమ్మా ఏడుస్తూనే అంది పిల్లి కూన. కుక్కపిల్ల ఒక్క సంగతి చెప్పగలవా? ఆకలేస్తే పాల కోసం అమ్మనేమని అడుగుతావు? కుక్కపిల్ల అంది. బోబోమని అరుస్తాను. పసందైన కుక్క భాష పాలు నీకు కావాలా? బోబోమని అరిచి చూడు. పిల్లి కూన అంది. బోబోమని అరవలేను, బాగులేదు కుక్క భాష. మాతృభాష తప్ప నాకు మరో భాష వద్దు అని పిల్లి కూన అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దారిలో కోడిదూడ కనపడింది. అడిగితే అంబా అని అరవమంది. పిల్లి కూనకి ఆ భాష నచ్చలేదు. కాకిపిల్ల కనపడింది. కాకా అని అరవమంది. కప్పపిల్ల కనపడింది. బెకబెకమని పిలవమంది. మేకపిల్ల కనపడింది. మేమే అని అడగమంది. పిల్లి కూన ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఈ భాషలేవీ నాకు వద్దనుకుంది. ఆఖరికి ఒక పెద్ద పిల్లి కనపడింది. ఏడుస్తున్న పిల్లి కూనని బుజ్జగించి, పిల్లి కూన ఎందుకమ్మా ఏడుస్తావు అని అడిగింది. ఆకలేస్తే పాల కోసం అమ్మనేమని అడుగుతావు అని అడిగింది పిల్లి కూన. మ్యావ్ 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 అని బోధించింది పెద్ద పిల్లి. పిల్లి కూనకి తల్లి భాష దొరికింది. మ్యావ్ మ్యావ్ అని పాడుకుంటూ ఒక ఇంట్లోకి వెళ్ళింది. ఆ ఇంట్లో శారద అనే ఒక అమ్మాయి ఉంది. మ్యావ్ మ్యావ్ అంది. తల్లి లేని పిల్లి కూన శారద దాని భాష తెలుసుకుంది. ఓహో, ఆకలేస్తుందా పిల్లి కూన? పాలు తెస్తాను తాగు అని శారద ఒక పళ్ళెం నిండా పాలు పోసి తెచ్చింది. పిల్లి కూన సంతోషంతో పాలన్నీ తాగింది. తర్వాత పిల్లి కూన శారద చాలాసేపు ఆడుకున్నారు. ఆఖరికి అలసిపోయి శారద నిద్రపోయింది. పిల్లి కూన కూడా ఒక మూల హాయిగా నిద్రపోయింది. ఇక కథ కంచికి మన ఇంటికి పిల్లలు.